హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మక్క గారెలు. ఇవి ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా దొరుకుతాయి. ఈ టిప్స్ ఫాలో అయితే చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గింజలను ఒలుచుకున్నాను. నాకైతే నేను 12 తీసుకున్నాను కానీ 6 ఒలిచాను. 6 గింజలు కింద అయ్యాయి. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. చూడండి, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో నేను ఇప్పుడు హాఫ్ వేసుకున్నాను. తర్వాత ఇది కొంచెం మిర్చి కారంగానే ఉండేది, సో నేను హాఫ్ వేసుకున్నాను. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసాను. మళ్ళీ మనం కారం వేసుకుంటాం కాబట్టి మిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదా, ఆప్షనల్. నేను స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసాను. మీరు తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పడుతున్నా. చూడండి, మిక్సీ పట్టాక ఇలా అయింది. ఈ మక్కలని కొంచెం మెత్తగా పట్టేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక నేను 2 టైమ్స్ పట్టేశాక నాకు కన్సిస్టెన్సీ అనేది ఇంత అయింది. నేను ఇప్పుడు తగినంత కారం వేసుకుంటున్నాను. నాకైతే ఒక 2 స్పూన్స్ పట్టింది కారం. అంటే కారం నార్మల్గా ఉంటుంది, మీ కారాన్ని బట్టి వేసుకొని. నేను స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసాను. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. చూడండి, అలాగే నేను ఒక కొత్తిమీర కూడా వేసుకున్నాను. తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, నేనైతే ఓవరాల్గా నేను ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసేసుకొని, నేనైతే ఆయిల్ ప్యాకెట్ కవరే తీసేసుకున్నాను. అప్పాలు చేయడానికి ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అది అద్దుకుంటూ చేసేసాను. అలాగే గ్యాస్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేశాను. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే మక్క గారెలకి చాలా తక్కువగా పడుతుంది. అలాగే ఒక చిన్న బౌల్లో వాటర్ కూడా తీసేసుకున్నాను, ఎందుకంటే అద్దుకుంటూ చేసేసుకోవాలి. చూడండి, నేను చేసినవి మీకు ఎలా వేయడమో చూపించలే, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నా కాబట్టి మెల్లిమెల్లిగా తీసేసుకొని వేసేసుకోవడమే, ఈజీగా వచ్చేస్తాయి. మరీ పల్చగా చేయొద్దు, మరీ మందంగా చేయొద్దు, మీడియంలో చేయాలి. పల్చగా చేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతాయి, క్రిస్పీగా రావంటే. మక్కగారెలు కొంచెం మెత్తగా క్రిస్పీగా లేయర్గా రావాలంటే మీడియంలో చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో కాలుస్తున్నాను. చూడండి, కొంచెం కాలడానికి కూడా టైం పడుతుంది. మీడియం కంటే కొంచెం ఎక్కువగా పెట్టేసి బ్రౌనిష్ వచ్చాక మనం రివర్స్ తిప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం అంటే ఇదంతా ఈజీ ప్రాసెసే, కొంచెం ఒలవడం కష్టం అవుతుంది కానీ చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. సో బ్రౌనిష్ వచ్చాక నేను ఇప్పుడు రివర్స్ వేసాను. ఇప్పుడు స్టెయినర్తో తీసేస్తున్నాను. మనం ఒక స్పూన్తో స్టెయినర్లో డైరెక్ట్ వేసుకోవచ్చు. స్టెయినర్ కూడా మొత్తం లోపల పెట్టవద్దు, బట్ నేను వీడియో తీస్తున్నా కాబట్టి అలా పెట్టాను, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది మనం ఈ ఆయిల్ డబ్బా మీద పెడితే డ్రాప్స్ పడుతూ ఉంటుంది ఆయిల్. నెక్స్ట్ బ్యాచ్ తీసేటప్పుడు ఇవి వేరే ప్లేట్లో వేసేసుకోవాలి. నేనైతే మొత్తం ఓవరాల్గా చేశాక ఇన్ని అప్పాలు అయితే అయ్యాయి నాకు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.